త్రిష వ్యాఖ్యల వివాదంతో డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేపింది. కావేరీ ఆందోళన సభలో త్రిష పేరుతో ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. సభలో భాగంగా కావేరీ నీళ్లు చేరాల్సిన చోటుకే చేరుతున్నాయని ఉదయనిధి మాట్లాడారు. దీనిపై టీవీకే నేతలు ఆందోళన చేపట్టారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేసి తంజావూరుకు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్. రైట్ సంతోష్, ప్రస్తుతం ఇంకా తమిళనాడు తీవ్ర ఉధృతమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. రెండు వర్గాలు ఏదైతే టీఎంకే పార్టీ కావచ్చు, టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇప్పటికీ కూడా రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. టీవీకే నేతలైతే ఉదయనిధి స్టాలిన్ దిష్టి బొమ్మలను ఎక్కడికక్కడ దగ్నం చేస్తున్నటువంటి పరిస్థితి. డీఎంకే నేతలైతే సీఎం విజయ్ దిష్టి బొమ్మలను ఎక్కడికక్కడే దగ్నం చేస్తూ కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కూడా కారణం మాత్రం నిన్న కావేరీ జలాల అంశానికి సంబంధించి డీఎంకే ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశాల్లోనే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ విజయ్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఉదయనిధి స్టాలిన్ అయితే విమర్శలు గుప్పించడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం కేవలం రీల్స్ చేసుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదంటూ కూడా తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే అక్కడే ఉన్నటువంటి కొద్దిమంది కార్యకర్తలు త్రిష పేరును పదే పదే ప్రస్తావించారు. దీని కారణంగా ఆయన పరోక్షంగా కూడా నేను మాట్లాడేది కావేరీ నీళ్ల గురించి, ఇంకే నీళ్ల గురించి కాదంటూ కూడా ఆయన కాస్త వ్యంగ్యంగా ఒక రెండు అర్థాలు వచ్చేలాగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ సంబంధించి, ఈ మాటలకు సంబంధించి ప్రస్తుతం మొత్తం టీవీకే ప్రభుత్వం కావచ్చు, టీవీకే నేతలు కావచ్చు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే తంజావూరులో ఫిర్యాదు చేసినటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఆ నేత ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా 9 సెక్షన్ల ప్రకారం కూడా ఉదయనిధి స్టాలిన్ మీద కేసు అనేది నమోదు చేశారు. ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ ని విలుపురం మీదుగా కూడా నేరుగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వెళ్లేటువంటి దారిలో ప్రతి చోట కూడా ఉదయనిధి స్టాలిన్ వెళ్లేటువంటి వాహనాన్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడే అడ్డుకుంటూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నేతను అరెస్ట్ చేసి తీసుకువెళ్లబోయమంటూ కూడా డీఎంకే నేతలు చెబుతుంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోయంబత్తూరు మీదుగా తీసుకువెళ్లి తంజావూరులో ఉన్నటువంటి న్యాయస్థానం ముందు మేము హాజరుపరుస్తామంటూ కూడా పోలీసులు చెబుతున్నటువంటి మాట. ఈ వ్యవహారం మరి కాసేపట్లోనే మద్రాసు హైకోర్టులో కూడా విచారించబోతున్నారు. ఇప్పటికే కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా న్యాయస్థానం అయితే ఇప్పటికే కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలు మాకు అందలేదనేటువంటి ఒక చిన్న లాజిక్ తో పోలీసులు అయితే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అరెస్ట్ చేసి తరలిసినటువంటి దృశ్యాలన్నీ కూడా మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ మొత్తం వ్యవహారం కూడా గత 10-15 రోజులుగా కూడా నడుస్తున్నటువంటి వివాదాలు ప్రస్తుతం తీవ్ర రూపాన్ని కూడా దాల్చిందనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ నదీ జలాల వివాదం ఈనాటిది కాదు, ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉంది. అయితే ఈసారి వచ్చేగాటికి మరింత దుర్భరమైనటువంటి పరిస్థితి తమిళనాడులో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కావచ్చు, దక్షిణ తమిళనాడులో ఉన్నటువంటి ఆయా జిల్లాలన్నీ కూడా పూర్తిగా అడుగంటిపోయాయి. ఎల్‌నినో ప్రభావంతో ఒక్క వర్షపాతం అనేది కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా కావేరీ నది జలాల మీదే కూడా అక్కడ ఉన్నటువంటి డెల్టా ప్రాంత రైతులందరూ కూడా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీదే ప్రధాన అంశంగా కూడా గత 15 రోజులుగా కూడా డీఎంకే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంది. ఎక్కడికక్కడే పెద్ద ఎత్తున నిరసనలతో పాటు విజయ్కి సంబంధించి విజయ్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలాగా కూడా వ్యవహరిస్తుంది. అయితే డీఎంకే ఆందోళన స్పందించినటువంటి ప్రభుత్వం కూడా మేము కర్ణాటకకి వెళ్లి మాట్లాడతామన్నటువంటి క్రమంలో అక్కడ డీకే శివకుమార్ ఏకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కర్ణాటకకు రావద్దు అంటూ కూడా ఆయన కూడా ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మేకుపాటు డ్యామ్ కు మీరు మద్దతు ప్రకటించాలంటూ కూడా ఆయన తిరిగి స్టాలిన్కి ఏదైతే విజయ్కి లేఖ రాసినటువంటి పరిస్థితి. ఇలా రెండు అంశాలు జరుగుతున్నటువంటి క్రమంలోనే నిన్న తంజావూరులో ఉదయనిధి స్టాలిన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి చాలా తీవ్ర స్థాయిలోనే విజయ్ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టారు. కావేరీ నదీ జలాలను తీసుకురాలేనటువంటి ప్రభుత్వం, కనీసం రైతులకు సహాయం చేయలేనటువంటి ప్రభుత్వం ఉంటే ఏంటి పోతే ఏంటి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే త్రిష పేరును కూడా కార్యకర్తలే ప్రస్తావించారు. విజయ్ రాత్రిపూట నిద్రపోతున్నారు అనేటువంటి క్రమంలో ఆ పేరును పదే కార్యకర్తలు ప్రస్తావించేటువంటి క్రమంలో నీళ్లు అనేది మేము
మనం అనుకున్నటువంటి నీళ్లు వేరు, ఇంకొక వస్తున్నటువంటి నీళ్లు Right. వేరు. ఆ నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసు అంటే కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అనేది కూడా చేయడం కూడా జరిగింది. దీంతోనే ఈ మొత్తం వ్యవహారం కూడా తీవ్ర అభ్యంతరాలకు లోను చేసేలాగా కూడా మారినటువంటి పరిస్థితి. దీని మీదే టీవీకే నేతలందరూ కూడా ఇప్పటికే ఆయా జిల్లాల్లో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేశారు. తంజావూరులో నమోదు